ఇలా పింఛన్ చేసిండు, పింఛన్ వస్తూనే లేదు 2 నెలల నుంచి. క్యాన్సల్ అయింది. అది ఏమైంది? అక్కడ పోతే పింఛన్ ఇస్తలేరు. ఎందుకు క్యాన్సల్ అయిందంటే ఎందుకు కాసింది ఏం చెప్తలేరు వాళ్ళు నాకు. వీడు వచ్చి నుంచి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తలేడు. వేస్ట్ విని తెచ్చి కేసీఆర్ ఉండగా నయ్యం ఆడి ఇంత తిన్నా కూడా ఇంత పెట్టిండు మందికి. ఈయన ఏం చేస్తలేడు. పెట్టేది ఏం లేదు. ఆ మాట కూడా మాట్లాడనీకి రాదు ఆయనకు. మీటింగ్ లలో వచ్చినా మాట కూడా మాట్లాడాడు. రానే రాదు, మనలాగానే రాదు ఆయనకు మాట్లాడడానికి. ఏమో సీఎం చేసిండ్రో ఎవరు చేసిండ్రో. బంగారం రేటు ఈయన వచ్చిన నుంచి 8 లక్షల బంగారం. మేము కూరగాయలు అమ్ముకొని తినేటోళ్ళం. ఎట్లా చేయాలి? బంగారం రేటు పెరిగితే ఏమైందా? ఏం కాదు, ఉండని పెరిగితే ఏమైంది? మంచిగా మీకు ఇప్పుడు తులం బంగారం ఇస్తారట. ఇచ్చిండా? మా పిల్ల పెళ్లి చేసిన ఈయన వచ్చినాక మా బిడ్డ పెళ్లి అయింది. తులం బంగారం ఇచ్చి ₹1 ఎక్కువ ఇవ్వలేడు ఆయన. ఆయన కేసీఆర్ ఇచ్చిండు 1,16,000 రూపాయలు. ఈయన ఏం చేస్తాడు పిరి? ఆయన కేసీఆర్ బతుకమ్మలకు వచ్చి రాకుండా కూడా సీరియల్ ఇచ్చేది. బతుకమ్మ ఎవరి ఒక్క సీరియల్ లేదు, ఒక జాకెట్ ముక్క లేదు. ఈడేం చేసిండు? నిక్లెస్ గుంట పోయి ఎక్కడెక్కడ ఊళ్ళపండి సీరియల్ వంచాడు, మమ్మల్ని ఉట్టిగా తోలిచ్చాడు. ఈయనే ఉన్నాడు మరి, మా దగ్గరనే ఉన్నాడు మరి ఈ సీఎం. ఇంత బస్తీ దగ్గర ఇప్పుడు ఏమని చేయాలి కదా. ఈ రోడ్ ఏం కడక తాగుతామా మేము? మనసులకు లేదు. బస్సు ఒక్కడి పిరి పెట్టిండు. గుద్దుకునుడు కొట్టుకునుడు ఎంటికలు పట్టుకొని. అందులో పిల్లలు కిందికి ఇడుసబెట్టాలి, గుద్దుకోవాలి. సంకలాల పిల్లలు ఉంటే అలా తప్పుకుని ఎత్తేయాలి. నేను రోజు పోతా బస్సులో. అలా భాగవతం అంతా చూస్తుంటా. మండికి 4:30 పోతా రోజు నేను పంజాగుట్టకి వెళ్ళి కూరగాయలు అమ్ముతా. ఏం బస్సు పిరి పెట్టే వాళ్ళు ఇంటికి 2,000 దాడోళ్ళకు. గరీబోళ్ళే మంది. గరీబోళ్ళకి ఇంట్లో ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. డ్యూటీలు దొరుకుతలేవు. గవర్నమెంట్ జాబ్లు అన్ని తీసేస్తున్నావు. 6 నెలలు జీతాలు ఇస్తలేవు. మరి ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలి? పెళ్ళం పిల్లలు చెప్పు. ఇప్పుడు మా పిల్ల చదువుకుంది, డ్యూటీ లేదు. ఇప్పుడు ఆమెకి ఏం పని రాదు, బీటెక్ చేసి ఉన్నది. మరి ఆ పిల్ల ఎట్లా బతకాలి? 16,000 ఏమైతుంది? మన మనసులకు మన మాదిగోళ్ళకు ఒక డ్యూటీ లేదు. పిల్లలు ఇళ్ళలో పడి ఉన్నారు. మంచిగా చెప్తారు మాదిగోళ్ళకి. ఇంకా పెద్దపీట వేస్తా, నాకు దగ్గర 4,000 పింఛన్ వేస్తానని చెప్పిండు. 4,000 ఇటు 4 పైసలు ఎక్కువ చేస్తారు. ఈసారి మేము ఓట్లే ఇయ్యమ్మ బస్తీలా. మేము ఒక్క ఓటే ఇయ్యమైన. అందరికి మేమే చెప్పుకుంటాం మేము కేసీఆర్ రావాలి. ఆయన తిన్నా వస్తే అంతా దోసుకొనే తింటాడు తప్ప ఏం న్యాయం చేయడం అనవసరం. అట్లా చేయదు. మంచిగా చూసి మాదికి అయితే చాలా మంది మంచిగా అయినారు ఆయనతో. చాలా బాగా అయినా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారితో ఎవ్వరు మంచిగా గాలి. ఇక్కడ ఒక్క మనిషికి మంచిగా చేయలేడు. మా బస్తీది ఒక్క మనిషికి చేయలేడు. వేస్ట్ గాడాడు అని మాట్లాడానికి రాదు. మీటింగ్ లేదా ఊ అనుకుంటా ఒక సిగరెట్ తాగినాడు, మూతి పెడతాడు. ఒక మాట చెప్పమంటే పక్కని చెప్తాడు. ఆ మిసాలోని కూర్చొని పెట్టుకుంటాడు. మిసాలోడు ఉంటాడు, చూడతాడు మిసాలోడు. ఎప్పుడు అన్నం గడి నొక్కుతాడు ఆ మీటింగ్ లేదా. వీడు రాడు. ఏ బోల్రాలు ఏం చేసి మాట్లాడరాదా? కానీ అంటే కరెక్ట్ మనిషి రేవంత్ రెడ్డి అని ఉంటే గట్టిగా అరుచుకుంటాడు. 7 గంట ఆడికి తెగిస్తాడు రేవంత్ రెడ్డి అంటారు. ఏం మా దిక్కైతే చేయలేము. చేస్తే బోల్రాలు చేసి ఉండొచ్చు. మా దిక్కైతే చేయలేదు. నిజమా టేస్ట్ రాడు కూడా ఈసారి హైదరాబాద్ నుంచి. అంతేనా? ఒక్క వెయ్యరు. చాలా మంది ఇటనే తిట్టుకుంటారు. మీకు నమ్మకం లేదా అమ్మ? లేదు, రాడని నమ్మకం. ఇంకా టైం ఉన్నదేమో, ఇంకా 3 ఏళ్ళు ఉన్నా కూడా 3 ఏళ్లలో ఆయన ఏం చేస్తుంది? నల్లలు టైంతో నింపుతలేడు. లైట్లు లేవు, గల్లికి లైట్లు లేవు, కరెంటు లేదు. కేసీఆర్ ఉండగా 24 గంటలు కరెంటు ఉంది. ఎంత వాన పడని కరెంటు ఉండేది మాకు. ఇప్పుడు జర్ర మొగులు మూసుకొస్తే కరెంటు తీసేసిండు మొన్నటిదాకా. ఇలా 7 గంటలకు వచ్చినాయి, 8 గంటలకు నల్ల బంద్ అయ్యి 4 గంటలకు 4:30కు లేచి కూర్చుంటాం. ఒక టైం ఉండదు. వాళ్ళకి చెప్తే ఆయనకి చెప్పరు, సీఎం చెప్పుర్రి. వాడిస్తే వాడిస్తా అంటారు లోకల్ తాగి ఒత్తుకుంటా తిరిగేటోళ్ళు. అట్లా చెప్పు. ఒక్కటి కూడా మంచిగా లేదమ్మా ఇక్కడ. వేస్ట్ ఆయన వచ్చి. ఇంటికి 2,000 ఆడపిల్లకి కానీ ఆడామకి కానీ ఇంటికి 2,000 ఇస్తే ఒక లెక్కతో ఉంటది. బస్సు ఎందుకు పెట్టుకున్నారా? సావనికైనా గుద్దుకోనికైనా. మొగలకు టికెట్ ఉంది, ఆడలకు టికెట్ లేదు. ఏం చేసుకుని ఆడవాళ్ళు తిరగనికే పోతారు. బస్సు పెరుగుందని అన్ని తిరుగుతున్నారు. వయసు పొరలు కూడా వెళ్ళి పొద్దంతా తిరిగేసి మీకు వస్తారు. అదేం పద్ధతి అయినది? బంగారమా 2 లక్షల తులం, 5,000 తులం ఏంటి? గరీబ్ దాన్ని ఎట్లా చేస్తాను? పోయి అక్కడ ఏం చేయ మోడీ కానీ పట్టుకొని. అందరు పెద్దోళ్ళే, అందరు మొగోళ్ళే. అంటే మొగోని పని చేసి చూపెట్టాలి కదా ఒకసారి. మరి రాడు ఈసారి. వేస్ట్. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? ఎట్లా ఉందంటావు? మొత్తాన్ని నాకైతే నచ్చలేనైనా, అస్సలు నచ్చలేదు. మా గల్లీలో కూడా ఎవరికి నచ్చలేదు. ఏమో తెలియలేదు, చెప్పలేదు. వయసోడు అంటే వయసోడు ఉంటే వయసు తగ్గట్టు పని చేసి చూపెట్టాలి బిడ్డ. ముసలోడు కేసీఆర్ ముసలోడే కదా. మరి ఆడెట్లా చేసి నిన్నే ఆలోచన. ఇదైతే జమానా నుంచి ఉంది. మేము ఇంతున్నప్పటి నుంచి 5 పైసలు ఇస్తే ఇల్లెమ్మడి ఉరుక్కుంటే మేము ఓట్లు అప్పుడప్పుడు. మా ఇంటికానే ఉంటాడు కదా ఆయన, బండారి దత్తాత్రేయ అంబర్పేటలో. ఇప్పుడు అలా కొడుకన్నా జరనయ్యం ఒక పని చేస్తున్నాడు అక్కడ అంబర్పేటలో. మొన్న ఈయన ఒక బతుకమ్మ కుంట కట్టించాడు. పాతగుండే మేము చిన్నగుండగా బతుకమ్మకుండా జరిసారి ఒక్కటి కట్టించిండు గడి ఈయన వచ్చి నుంచి అంబర్పేటలో. ఇంకేమీ చెయ్యలేడు. అది కింద చూడిపో రోడ్ ఎట్లా నీళ్ళాయ తవ్వి పెట్టి పోతున్నావు కదా చూడు. నాగార్జున బిల్డింగ్ కాడికి వెళ్ళి ఆడికి నీళ్ళు వెళ్ళిపోయింది. ఒక్క బండి పోతలేదు, ఒక మనిషి లేదు. అదేనా పట్టుదల? బస్తీలు అన్నప్పుడు ఒక 15 రోజులు 20 రోజులలో చేయాలి. దాని పోరాలు చచ్చిపోయి
నాయసంటి ముసలిదాన్ని వాడి చచ్చిపోతా నాయసంటి దాన్ని వాడతా కాళ్ళ దెబ్బలు తిన పట్టీలకు పైసలు ఇస్తాడా బువ్వ కూర పెడతాడా? ఎప్పుడన్నా బాధపడ్డావా మరి కేసీఆర్ ఓడిపోయినందుకు? పడ్డం మస్తు బాధపడ్డాం, మాకు చాలా బాధ అనిపించింది కేసీఆర్. నిజంగానా? దసరా వస్తే బాధపడతారా అమ్మ? మస్తు చేసిండు ఆయన, బాక్సులు ఇచ్చిండు, 100 రూపాయల సీరలు అయిన ఇచ్చిండు, పేరు ఒకటి నిలబెట్టుకున్నాడు. ముగ్గు వేయని వేయకపోయినా సీర ఇచ్చి తోలిచ్చేది. ఎట్లా నేను ఉట్టిగా పోయి నిలబడితే నాకు ఓ సీర ఇచ్చేది కార్పెంటర్ అమీర్పేట సీన్. మా బిడ్డలు వేసుదురు కానీ నేను వేయకపోదు, సీరలు ఇచ్చాను 100 రూపాయలు ముగ్గు కాడ దసరా ఇచ్చేది. మరి ఈయన మొన్న ముగ్గుల పొట్టి గుంట పోయి ఏమి ఇచ్చిండు, ఇది బాక్సులు ఇచ్చిండు బుడ్డ పొరలకు ఇచ్చినట్టు. అదెంతో గొప్పతో తీసుకుపోయారు కదా. మీది బస్ 50 రూపాయలు. అచ్చా 50 రూపాయలు ముగ్గు. ఫస్ట్ ముగ్గు ప్రైస్ లైన్ మొత్తం తిరిగి చూడడు. ఫస్ట్ ఏ ముగ్గు ఉందో దానికి 51 రూపాయలు 50,000 1,000 రాస్తేవి. ఫస్ట్ ఉన్నదాన్ని పుట్టిగానే రాసేస్తేవి. మరి పోరలు పొద్దున పోయి మా పిల్లలు గీత గీట పోయి ఇది వరకు వచ్చారు. మన పోరలకు వెంకటేశ్వర స్వామిని ఇంత పెద్దగా దించారు, ఇంత కప్పులు ఇచ్చి తోలిచ్చారు. అంటే మన బుద్ధి ఉన్నదా? కార్పెంటర్ తిట్టాలా, సీఎం గాని తిట్టాలా? కాళ్ళు నొప్పులు పెట్టుకుని పోరలు ఎంత పెద్దగా చేశారు. వీడికి వెంకటేశ్వర 10 రూపాయలు వస్తేమో నాశపడి ఒక 5,000 ఇచ్చి తోలాలి కదా. ఒకదానికి 51,000 రాయగానే అయిపోయింది. అరా నీ పోకడా చెప్పు. కష్టం చేసి 51,000 కదా 1,00,000 కూడా సంపాదిస్తారు పిల్లలు. ఇస్తుండని ఆశకు వస్తే అందరికి వాళ్ళకి 50 రాసినప్పుడు వీళ్ళకి 2,000 5,000 ఇచ్చి తోలియవా? ఇంత ఇష్టలు బాక్స్కి వస్తారు వాళ్ళు లేకన్నా ఇండ్లని. అది ఏడేపించిండు, కొత్తది కట్టిన దగ్గర వేపించిండు మన పిల్లలతో. మరి ఆడికి ఆటో కిరాయి ఏమై రాను 3,500 అయినాయి. అదే 300 పెడితే వాళ్ళకి బాక్స్ రాదు. అదే బాక్స్ ఇంటి పక్కన కూడా కొనుక్కుంటారు. అదే అంటే 300 పెడితే మాకు బాక్సులు రావు. ఇక్కడ మార్కెట్ అయితే కష్టం శ్రమ అంతా మళ్ళా అన్నం లేక అరం లేక పోయిండ్రు తెల్ల జంటలతో. ఈ టైంకి వచ్చారు పొద్దున 8 గంటలకు పోయి. నేను వద్దన్న చిన్నకు వద్దే పైసలు ఇస్తున్నారట ఆడేం గిద్ద బాక్సులు పెట్టి తొలిచిండు. ఆశ కదా చదువుకున్న పిల్లలు అయిరి. మరి ఇప్పుడు మొత్తానికి ఏం చెప్తావు అమ్మ? మరి ఇప్పుడు అందరి బిడ్డలకి ఏం చెప్తావు? మరి పాలన గురించి కావచ్చు, కేసీఆర్ గురించి కావచ్చు. కేసీఆరే రావాలి మాకు, అంతేనా? అంతే. కేసీఆరే కావాలి, ఒక్కటే మాట. ఆయన పెట్టని బువ్వ పెట్టకపోని ఏమన్నా కానీ కేసీఆరే రావాలి. అంటే మంచిగా అవుతుంది అంటావు? మంచిగా అవుతుంది. ఒక 5 ఏళ్ళు చూడాలి మళ్ళీ పొయ్యి వచ్చి నువ్వు ఎట్లా చేస్తావు. ఆయన చేసిన బియ్యమే మరి. మరి నీకు 2 కిలోలు ఎక్కువ చేస్తున్నా వచ్చినాక. మనకు పింఛన్లు 4,000 అన్నాడు మాకు.